హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఐపీ సూట్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం IPv4 అండ్ IPv6కి డిఫరెన్సెస్ అనేవి చూసాం కదా. సో ఈ క్లాస్లో మనము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కాన్సెప్ట్స్. ఫస్ట్ బేసిక్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ మీన్స్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ యొక్క బేసిక్స్ని డిస్కస్ చేద్దాము. అండ్ ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఐపీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. అలాగే అడాప్షన్ ఆఫ్ ఐపీ, అడాప్షన్ అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అండ్ అలాగే అడాప్టేషన్ ఆఫ్ ఐపీ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ మైల్ కనెక్షన్ ఆఫ్ ఐపీ. సో మనం ఈ క్లాస్లో ఈ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి? బేసిక్స్ ఆఫ్ ఐపీ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఐఓటీలో ఎందుకు ఉంటుంది అనేది మనకి తెలియాలి. సో ఇప్పటి వరకు మనకి 32 బిలియన్ ఎబో ఐఓటీ డివైసెస్ అనేవి ఉన్నాయి. సో ఐఓటీ డివైసెస్ అంటే లైక్ ఏవైనా కావచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ వేరబుల్స్ ఎక్సెట్రా. అలాగే మొబైల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. సో ఇలాంటి మల్టిపుల్ వాటిని మనం ఇక్కడ ఐఓటీ డివైసెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాం ఇక్కడ. ఇన్ 2023 అరౌండ్ 32 బిలియన్ ఐఓటీ డివైసెస్ ఆర్ యాక్సెసింగ్ ది ఇంటర్నెట్, విచ్ ఇంక్లూడ్స్ ఐఓటీ డివైసెస్, ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఏవైనా కావచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ వేరబుల్స్ అండ్ మొబైల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ మెనీ మోర్ అని చెప్తున్నాం. సో ఐఓటీ డివైసెస్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ది ఇంటర్నెట్. సో ఐఓటీ డివైజెస్కి డేటా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఐఓటీ డివైజెస్ అనేవి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐఓటీ డివైజెస్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఇంటర్నెట్. సో ఈ డివైజెస్ అనేవి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఈజ్ కంపల్సరీ. సో ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవాలి, డేటా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, లైక్ ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పి. సో ఏంటి? కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి మెయిన్గా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు ఐపీ ప్రోటోకాల్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే IPv4, IPv6. IPv4 అంటే ఏంటి అంటే, IPv4లో మనకి 32 బిట్స్ అడ్రసింగ్ అనేది ఉంటుంది. అదే IPv6లో 128 బిట్ అడ్రసింగ్ అనేది ఉంటుంది. సో ఇది మనకి బేసిక్స్ ఆఫ్ ఐపీ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో నెక్స్ట్ బేసిక్స్ డిస్కస్ చేసిన తర్వాత అడ్వాంటేజెస్. సో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఓపెన్ స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్. సో ఓపెన్ స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ ఐపీ అనేది ఓపెన్ స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇంటర్నెట్ కనెక్షన్కి లార్జ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఐపీ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అనేవి డివైజెస్కి ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో అందుకే ఇక్కడ ఐపీ అనేది ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అని చెప్తున్నాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ చూడండి, ఐపీ ఈజ్ అన్ ఓపెన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ వేర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ కెన్ బి గివెన్ ఫర్ ది ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి వర్సటైల్. సో వర్సటైల్ అంటే ఏంటి అని అంటే, IPv4 అండ్ IPv6 అనేవి డిఫరెంట్ ప్రోటోకాల్స్తో వర్క్ అవుతాయి. ఈ IPv4 అండ్ IPv6 అనేవి లైక్ వైఫై, ఈథర్నెట్, టోకెన్ రింగ్, సెల్యులర్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్ని మనము యూజ్ చేయడం అనేది, అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది కనెక్టివిటీ కోసం అని చెప్పి. సో అదే ఇక్కడ వర్సటైల్. చూడండి, IPv4 అండ్ IPv6 కెన్ బి అడాప్టెడ్ ఈజీలీ బై డిఫరెంట్ ప్రోటోకాల్స్.
సో ఇవేంటి ఈ ప్రోటోకాల్స్ అనేవి డిఫరెంట్ ప్రోటోకాల్స్ని అడాప్ట్ చేసుకుంటాయి. లైక్ వైఫై కావచ్చు, ఈథర్నెట్ కావచ్చు, టోకెన్ రింగ్ అండ్ అలాగే సెల్యులర్ నెట్వర్క్స్. సో వీటిని డిఫరెంట్ ప్రోటోకాల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ ఏంటి, యుబిక్విటస్. సో యుబిక్విటస్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. IPv4 అండ్ IPv6 అనేవి వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇదేంటి, వరల్డ్ మొత్తానికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి విత్ ద హెల్ప్ ఆఫ్ IPv4 అండ్ IPv6. లైక్ డిఫరెంట్ సెక్టార్స్లలో కూడా మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఇండస్ట్రీస్, హెల్త్ డొమైన్స్లలో కానీ, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్స్లలో. సో ఇలా డిఫరెంట్ వాటిలలో మనము ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నాం. సో అదే మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అదే మీనింగ్ ఫర్ యుబిక్విటస్ అంటే ఏంటి అంటే మనం డిఫరెంట్ సెక్టార్స్లలో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రీస్, హెల్త్, ఆటోమొబైల్, ఎడ్యుకేషన్స్ అలా. ఇక్కడ చూడండి, IPv4 అండ్ IPv6 ప్రొవైడ్ వరల్డ్ వైడ్ కనెక్షన్ టు ది ఇంటర్నెట్ విత్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఇండస్ట్రీస్, హెల్త్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి స్కేలబిలిటీ. సో స్కేలబిలిటీ అనేది హ్యూజ్ ఇష్యూ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. 32 బిలియన్ డివైజెస్ అనేవి. సో ఈ 32 బిలియన్ డివైజెస్కి అడ్రస్ని ప్రొవైడ్ చేయాలి. సో డివైజెస్కి అడ్రస్ ప్రొవైడ్ చేయడం అనేది నాట్ ఏ ఈజియెస్ట్ టాస్క్. అది అంత సింపుల్ వర్క్ కాదు. జస్ట్ ఫిజికల్ అడ్రస్తోనే మనం కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం. సో IPv4లో 32 బిట్స్ అడ్రసింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే IPv6లో 128 బిట్ అడ్రసింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి వల్ల మనకి హ్యూజ్ అండ్ రోబస్ట్ స్కేలబిలిటీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో అదే చెప్తున్నాం ఇక్కడ, IPv4 32 బిట్ అడ్రసింగ్ అండ్ IPv6 128 బిట్ అడ్రసింగ్ ప్రొవైడ్స్ హ్యూజ్ అండ్ రోబస్ట్ స్కేలబిలిటీ అని చెప్తున్నాం. సో వీటి వల్ల మనము ఫాస్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే సో మెనీ డివైజెస్కి మనం ఎట్ ఏ టైమ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇది మెయిన్ థింగ్, స్కేలబిలిటీ. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం, మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే డివైజెస్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే రౌటింగ్ ప్రోటోకాల్స్ అలాగే మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయి అండ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏముంటాయి అని తెలుసుకోవాలి అనుకుంటే కంప్యూటర్ నెట్వర్క్లో వాటి గురించి ఉంటుంది. వన్స్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏంటి అండ్ అలాగే మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏముంటాయో చూడండి. సో ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్, ఈ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయి అని అంటే లైక్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి మెయిన్ రోల్ని పార్టిసిపేట్ చేస్తాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, హై సెక్యూరిటీ. సిక్స్త్ అడ్వాంటేజ్ ఏంటి, హై సెక్యూరిటీ వల్ల రీలబుల్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రీలబుల్ మీన్స్ సెండర్ డేటాని సెండ్ చేస్తే రిసీవర్ ఆ డేటాని రిసీవ్ చేసుకోవాలి ప్రాపర్గా. ఒకవేళ రిసీవ్ చేసుకోకపోతే డేటా రీట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, హై సెక్యూరిటీ అంటే ఏంటి అంటే రీలబుల్ కమ్యూనికేషన్ విత్ హయ్యర్ సెక్యూరిటీ ఈజ్ యాడెడ్ విత్ IP ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ సెవెంత్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టేబుల్ అండ్ రీసైలెంట్ అని చెప్తున్నాం. సో లార్జ్ ఎకో సిస్టమ్ IoT డివైజెస్కి నెట్వర్క్లో డేటా ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేసి డేటా ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే లార్జ్ ఎకో సిస్టమ్ ఏది ఉన్నా సరే డివైస్, సో ఆ డివైస్లో డేటా ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ని యూజ్ చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాం చూడండి, యూజింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఏ లార్జ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డిప్లాయిడ్ విత్ స్టేబుల్ అండ్ రీసైలెంట్ డేటా ఎక్స్చేంజ్ ఇన్ ది నెట్వర్క్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటి, అడాప్షన్ ఆఫ్ IP. సో అడాప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. సో అడాప్షన్ ఆఫ్ IP అంటే లైక్ మీన్స్ నాన్ IP లేయర్స్ని విత్ IP లేయర్స్తో రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది.
ఇక్కడ చూడండి, అడాప్షన్ ఆఫ్ ఐపీ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ రిప్లేసింగ్ ఆల్ నాన్ ఐపీ లేయర్స్ విత్ ఐపీ లేయర్స్ అని చెప్తున్నాం. నాన్ ఐపీ లేయర్స్ని మనం ఐపీ లేయర్స్తో రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో జింబీ నెట్వర్క్, వైఫై నెట్వర్క్, బ్లూటూత్ నెట్వర్క్, ఆర్ఎఫ్ఐడి నెట్వర్క్స్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అండ్ అలాగే మొబైల్ సెల్యులర్ నెట్వర్క్స్. సో ఈ నెట్వర్క్ అన్నిటికీ ఐపీ లేయర్ అనేది ఉండదు. మీన్స్ ఈ నెట్వర్క్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వవు. సో అడాప్షన్ ఆఫ్ ఐపీ మీన్స్ నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్తో రిప్లేస్ చేయడము అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, జింబీ నెట్వర్క్, వైఫై నెట్వర్క్, బ్లూటూత్ నెట్వర్క్, ఆర్ఎఫ్ఐడి నెట్వర్క్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అండ్ మొబైల్ సెల్యులర్ నెట్వర్క్ కెన్ కమ్యూనికేట్ విత్ ది ఇంటర్నెట్ బై అడాప్షన్ ఆఫ్ ఐపీ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, విత్ అడాప్షన్ ఆఫ్ ఐపీ ఐఓటీ సిస్టమ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఎ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఆన్ ది క్లౌడ్. సో ఈ అడాప్షన్ ఆఫ్ ఐపీని యూజ్ చేసి క్లౌడ్ ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. క్లౌడ్లో మనకి డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. లైక్ ఏఐ, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ అలాగే బీడీఏ అంటే బిగ్ డేటా అనలిటిక్స్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఆన్ ది క్లౌడ్ న్యూ జనరేషన్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ అలాగే బిగ్ డేటా అనలిటిక్స్ కెన్ ఎన్హాన్స్ ది ఐఓటీ అప్లికేషన్స్ విత్ బ్రాడర్ ఆస్పెక్ట్స్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి అడాప్షన్ ఆఫ్ ఐపీ. నెక్స్ట్ ఏంటి, అడాప్టేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో అడాప్టేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి బ్లూటూత్, జింబీ నెట్వర్క్స్ అనేవి లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ని కలిగి ఉంటాయి. సో లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ మీన్స్ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. ఇవి ఎలా వర్క్ అవుతాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ IEEE 802.15.4 స్టాండర్డ్స్ పైన మనకి ఇవి వర్క్ అవుతాయి. సో ఇది మనకి ఐపీ యాక్సెస్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో మనకి లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ అనేవి ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలి. సో ఇంటర్నెట్తో యాక్సెస్ అవ్వాలి అంటే నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ కాన్ఫిగరేషన్ అలాగే అప్లికేషన్ లేయర్ కాన్ఫిగరేషన్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో ఈ రకంగా నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ అడాప్టేషన్ లేయర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అడాప్టేషన్ మీన్స్ ఏంటి అంటే అప్లికేషన్ లేయర్ గేట్వే ఇంటర్ఫేస్. ఇది లైక్ ఇంటర్ఫేస్ లాగా, గేట్వే లాగా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ద మోడల్ ఫర్ ప్యాకేజింగ్ ఐపీ ఇంటూ లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ అన్ అడాప్టేషన్ లేయర్ అని చెప్తున్నాం. సో ఇక్కడ లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి అని అంటే నాన్ ఐపీ లేయర్స్ అన్నమాట. సో ఇక్కడ అడాప్టేషన్ మీన్స్ అప్లికేషన్ లేయర్ గేట్వే మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ టు ఎన్ష్యూర్ ది ట్రాన్స్లేషన్ బిట్వీన్ నాన్ ఐపీ అండ్ ఐపీ లేయర్స్. సో నాన్ ఐపీ లేయర్స్కి అండ్ ఐపీ లేయర్స్కి మధ్య ఇది ట్రాన్స్లేట్ చేయడానికి మనకు అప్లికేషన్ లేయర్ గేట్వే అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ యూజ్. సో ఇక్కడ ఏంటి, ఇంకా మనకి డయాగ్రామ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇవి ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్. ఇవేంటి మనకి ఇక్కడ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అనేవి ఉన్నాయి. సో డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ అనేవి ఏంటి, ఇక్కడ మనకి లోవర్ లేయర్ ప్రోటోకాల్స్. సో లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ అనేవి అడాప్టేషన్ లేయర్. అడాప్టేషన్ లేయర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి అప్లికేషన్ లేయర్ గేట్వే అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఇది కమ్యూనికేషన్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ నుంచి మనకి ఇక్కడ ఐపీ లేయర్ ప్రోటోకాల్స్లోకి. అంటే ఇక్కడ ఏవి ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ అనేవి లోవర్ లేయర్ ప్రోటోకాల్స్. సో ఈ అడాప్టేషన్ లేయర్ అనేది ఏంటి, దీంట్లో మనకి అప్లికేషన్ లేయర్ గేట్వే అనేది ఉంటుంది. సో ఇది నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, సో ఇవి ఐపీ లేయర్స్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి డయాగ్రామ్ ఫర్ అడాప్టేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ మైల్ కనెక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో లాస్ట్ మైల్ కనెక్షన్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో లాస్ట్ మైల్ కనెక్షన్ అంటే ఎండ్ టు ఎండ్ డివైస్ కనెక్షన్ అని చెప్పొచ్చు. రా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్తో.
డివైజెస్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎండ్ టు ఎండ్ కనెక్షన్ని మనం ఇక్కడ లాస్ట్ మైల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ మైల్ కనెక్షన్కి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, అవేంటో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, విత్ ద యూజ్ ఆఫ్ అడాప్టేషన్ ఆఫ్ ఐపీ అండ్ adaptation of IP, last mile connection is given to all IoT devices. The following factors are to be considered for the last mile connection of IP with different models in IoT ecosystem. సో మనకి ఇవేంటి 4 ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ దేనికి, లాస్ట్ మైల్ కనెక్షన్కి. సో ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి బై డైరెక్షనల్ వర్సెస్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అని చెప్తున్నాం. సో బై డైరెక్షనల్కి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి, అలాగే యూనిడైరెక్షనల్కి డిఫరెంట్ పారామీటర్స్ మోడల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ఫర్ లాస్ట్ మైల్ కమ్యూనికేషన్ పాత్. సో డేటా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా డేటా అనేది యాడ్ చేస్తున్నాం అని చెప్పడానికి మనకి ఈ ఓవర్ హెడ్ ఫర్ లాస్ట్ మైల్ కమ్యూనికేషన్ పాత్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేటా ఫ్లో మోడల్. డేటా ఫ్లో మోడల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్, ఎక్స్క్లూజివ్ పెయిర్ కమ్యూనికేషన్ మోడల్, ఇలా మనకి 4 డిఫరెంట్ కమ్యూనికేషన్ మోడల్స్ అనేవి ఆల్రెడీ మనం వాటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అలాగే నెట్వర్క్ డైవర్సిటీ. సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఫర్ లాస్ట్ మైల్ కనెక్షన్ ఆఫ్ ఐపీ అని చెప్పచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ ఐపీ సూట్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో మనము ఏమేమి టాపిక్స్ చూసాము, బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, అడ్వాంటేజెస్, అలాగే అడాప్షన్ అంటే ఏంటి, అడాప్టేషన్ ఆఫ్ ఐపీ అంటే ఏంటి, అండ్ ఫైనల్లీ లాస్ట్ మైల్ కనెక్షన్ ఆఫ్ ఐపీ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ బేసిక్స్. సో బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ఏం చెప్పాను. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మనకి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, లైక్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి. సో ఐఓటీ డివైజెస్కి అండ్ ఇంటర్నెట్కి మధ్య కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి మెయిన్గా ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఐఓటీ డివైజెస్ అంటే ఏవైనా కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్ లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ వేరబుల్స్, మొబైల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ ఇలా మల్టిపుల్ డివైజెస్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్లో 2 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఏంటి, IPv4 అండ్ IPv6. IPv4 వచ్చేసి 32 బిట్స్ అడ్రసింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. IPv6 వచ్చేసి 128 బిట్ అడ్రసింగ్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ గురించి చూసాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఓపెన్ స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్. సో ఐపీ అనేది ఓపెన్ స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, వర్సటైల్. సో వర్సటైల్ అంటే ఏంటి అంటే IPv4 అండ్ IPv6 ఇవి రెండు కూడా ప్రోటోకాల్స్ కదా, ఇవి డిఫరెంట్ ప్రోటోకాల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. లైక్ వైఫై, ఈథర్నెట్, టోకెన్ రింగ్, సెల్యులర్ నెట్వర్క్స్. సో ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ని అడాప్ట్ చేసుకొని కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్. నెక్స్ట్ ఏంటి, యుబిక్విటస్. సో యుబిక్విటస్ అంటే ఏంటి అని అంటే IPv4 అండ్ IPv6 ఇవి వరల్డ్ వైడ్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, ఇంటర్నెట్ కనెక్షన్ని. సో మనం డిఫరెంట్ సెక్టార్స్లలో వీటిని యూజ్ చేస్తున్నాం, లైక్ ఇండస్ట్రీస్, హెల్త్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్స్లో. సో ఇలాంటి డిఫరెంట్ డొమైన్స్లలో మనము యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఏంటి, స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే ఈ IPv4 అండ్ IPv6 అనేవి 32 బిట్ అండ్ 128 బిట్ అడ్రసింగ్ని ప్రొవైడ్ చేయడం వల్ల లైక్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో హ్యూజ్ అండ్ రోబస్ట్ స్కేలబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మేనేజ్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ పర్పస్ మనకి రౌటింగ్ ప్రోటోకాల్స్ అండ్ అలాగే మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది మంచిగా అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై సెక్యూరిటీ. సో హై సెక్యూరిటీ వల్ల మనకి రీడబుల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ అండ్ రీసైలెంట్. సో స్టేబుల్ అండ్ రీసైలెంట్ అంటే ఏంటి అని అంటే లార్జ్ ఎకో సిస్టమ్ ఐఓటీ డివైస్కి నెట్వర్క్లో డేటా ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్
ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి మనం అడాప్షన్. సో అడాప్షన్ ఆఫ్ ఐపీ అంటే ఏం చెప్పాను అంటే నాన్ ఐపీ లేయర్స్ని విత్ ఐపీ లేయర్స్తో రిప్లేస్ చేయడం. సో దాన్ని మనం ఇక్కడ అడాప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ నాన్ ఐపీ లేయర్స్ అంటే ఇప్పుడు జింబీ నెట్వర్క్, వైఫై నెట్వర్క్, బ్లూటూత్ నెట్వర్క్, ఆర్ఎఫ్ఐడి నెట్వర్క్, వైర్లెస్ సెన్సర్ నెట్వర్క్. సో ఇవన్నీ కూడా ఏంటి అడాప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే నాన్ ఐపీ లేయర్స్. సో ఈ నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్తో రిప్లేస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అడాప్టేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ అడాప్టేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే అడాప్టేషన్ మీన్స్ ఇక్కడ అప్లికేషన్ లేయర్ గేట్వే. సో చూడండి ఇక్కడ లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ అనేవి ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్. సో ఈ లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ని అంటే నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి మనకి మిడిల్లో అడాప్టేషన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ అడాప్టేషన్ లేయర్ అంటే ఏంటి అంటే అప్లికేషన్ లేయర్ గేట్వే అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ట్రాన్స్లేట్ చేయడానికి లోవర్ లేయర్ ప్రోటోకాల్స్ని నాన్ ఐపీ లేయర్స్ని ఐపీ లేయర్స్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి మనకి అడాప్టేషన్ లేయర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి లాస్ట్ మైల్ కనెక్షన్. సో లాస్ట్ మైల్ కనెక్షన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చెప్పాను, ఎండ్ టు ఎండ్ డివైస్కి కనెక్షన్ అనేది ఉండడం. సో ఇక్కడ రా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రసెస్తో డివైజెస్ మధ్య. సో ఎండ్ టు ఎండ్ కనెక్షన్ని ఈ లాస్ట్ మైల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. సో మనకి ఈ లాస్ట్ మైల్ కనెక్షన్లో 4 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఏంటి, బై డైరెక్షనల్ వర్సెస్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో, ఓవర్ హెడ్ ఫర్ లాస్ట్ మైల్ కమ్యూనికేషన్ పాత్, అండ్ డేటా ఫ్లో మోడల్ అండ్ నెట్వర్క్ డైవర్సిటీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ లాస్ట్ మైల్ కనెక్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.